జై స్వరాజ్య టీవీకి భద్రాచలం వచ్చినందుకు ధన్యవాదాలు. మేము రాష్ట్ర వ్యాప్తంగా 102 మంది మేము కాంట్రాక్ట్ టీచర్లుగా పనిచేస్తా ఉన్నాం. గత 20 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ పద్ధతిలోనే పనిచేస్తున్నప్పటికీ మరి అన్ని డిపార్ట్మెంట్ లో మరి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఎంటీఎస్ తో పాటుగా రెగ్యులర్ చేయడం కూడా జరిగింది. కానీ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లకు ఇప్పటి వరకు రెగ్యులర్ తో పాటుగా కనీసం ఎంటీఎస్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఒకటే వినియోగించుకుంటున్నాము, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన సభ్యులు మేము రాష్ట్ర వ్యాప్తంగా తెలియపరుచుకుంటున్నాము. మా ప్రధానమైనటువంటి డిమాండ్లు మమ్మల్ని రెగ్యులర్ చేయడము, కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటే ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయడము, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడము, మహిళలకు ప్రసూతి సెలవులతో పాటుగా చైల్డ్ కేర్లను మంజూరు చేయడము, అదేవిధంగా హెల్త్ కార్డులను కూడా మంజూరు చేయడము. మరి ఇప్పటిదాకా మా యొక్క డిమాండ్లను మరి ప్రభుత్వం దృష్టికి మా నిరసన సమ్మె ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం సార్. మా యొక్క సమస్యలు నెరవేర్చని వల్ల మేము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మా యొక్క నివేదిక సమస్యను మరింత ఉధృతం చేసి మరి హైదరాబాద్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా మరి మా యొక్క సమస్యలు నెరవేరే పక్షాన మేము ముట్టడికి కూడా మేము వెనకాలము, అదేవిధంగా నిరాహార దీక్షకు కూడా మేము కూర్చున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు సార్.